కానీ సిద్ధ వృక్షాలని కొన్ని ఉన్నాయి. సిద్ధ వృక్షాలు ఏంటంటే మీకు లౌకికంగా మీకు ఏమేం పనులు పూర్తి చేయాలో అవి పనిచేస్తాయి. పనులు నెరవేరడానికి మనం ఉపయోగించుకోవచ్చు వాటిని. రెండోది తాంత్రికంగా ఏమైనా మీకు జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు తీర్చడానికి ఉపయోగపడతాయి. అదే మూలికను ఉపయోగించి కొన్ని రసగంధకాలు కొన్ని మినరల్స్ ఉంటాయి. వాటిని నూరి రాగి మీద వేసినప్పుడు మెయిన్ గోల్డ్ అవుతాయి. గోల్డ్ చేసి మూలికల్ని సిద్ధ మూలికల్ని చెప్పట్టున్నాయి. ఏ కార్యాలు ఇంక నెరవేరు ఆ మనిషికి జీవితంలో ఏమీ బాగుపడలేదు, సంపాదించలేదు, ఎందులోనూ పైకి రాణింపలేదు అన్నప్పుడు సిద్ధమూలికను తీసుకొచ్చి మహామహా గురువులు ఇస్తుంటారు. ఆ సిద్ధమూలికల్లో ఒక మూలిక మారేడు, జిల్లేడు, తెల్ల జిల్లేడు, తర్వాత కాదంబరి అని ఒక మూలిక ఉంది. అది మనకు అడవుల్లో దొరుకుతుంది, కాకపోతే కొంచెం ప్రయత్నం చేయాలి. బాగా డబ్బు ఎక్కువ కావాలన్నప్పుడు మాత్రం మహాకాళి, అది దుంప పట్టుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకున్నట్టయితే విచ్చలవిడిగా డబ్బు వస్తుంది. అందులో ఇంకో చూసింది ఖజరణం అని ఒక చెట్టు ఉంది. జరణం అంటారు ఆ చెట్టు. మన ప్రాంతాల్లో లేదు, అరకు ఆ పైన మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఉంది. దాని చెట్టు మీద పుట్టి భజనిక వల్ల ధన సంజీవని అవుతుంది. అది పట్టుకొచ్చి ఇచ్చాం మేము. 200 మంది డాక్టర్లకు ఇచ్చాను. 200 మంది డాక్టర్లు